సో కొత్త శాఖ మొదలవబోతుందా రియల్ ఎస్టేట్ రంగంలో? రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఎందుకన్నానంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, ఈ సుంకాలు విధించడం, ఒక ఆర్థిక అసమానతలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. అంటే ఒక అప్రతిద్రాభావంలోకి వెళ్ళిపోయాయి ప్రపంచవ్యాప్తంగా. బంగారం రేట్లు పడిపోతున్నాయి, షేర్ మార్కెట్ పడిపోతుంది, కానీ భూమి విలువ ఎక్కడ పడిపోవట్లేదు. సో ఎప్పటికీ భూమి విలువ స్టాండర్డ్ అని చెప్పడానికి చిన్న ఉదాహరణ కూడా మనం చెప్పడానికి చెప్పుకోవచ్చు. అవునండి. ఇప్పుడు కారణం ఏంటంటే ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు స్తబ్దత అయితే ఉంది. నేను చెప్పేటప్పుడు ఏదైనా కానీ ఎంత అడ్వాంటేజ్ చెప్తా, దాని డిసడ్వాంటేజ్ ఛాలెంజెస్ కూడా చెప్తాను, ట్రై చేస్తాను. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత విధించిన సుంకాలు కానీ, తారీఫ్ స్ట్రక్చర్ కానీ అన్ని కంట్రీస్ మీద తీసుకురావడం వల్ల ఇండియా మీద కూడా కొంతవరకు ఎఫెక్ట్ ప్రభావం చూపిస్తుంది. అటు ముఖ్యంగా ఏంటంటే మీరు చూస్తే ఈరోజు కొంచెం పాజిటివ్లో క్లోజ్ అయినట్టు ఉంది. నిన్నైతే లేదు, ఈరోజు కూడా 20% పడిపోయింది షేర్ వాల్యూ. నిఫ్టీ ఓకే, నిఫ్టీ నిన్నైతే చాలా దారుణంగా పడిపోయింది నిన్న. కారణాలు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే స్టీలు, అల్యూమినియం, సంబంధించిన షేర్లు కానీ, అటు ఐటీ కంపెనీస్ కానీ ఎక్కువ పడిపోయింది, అటు ఆటోమొబైల్స్ కానీ. ఇండియా కూడా ఇట్స్ నాట్ ఏ కంట్రీ ఎకానమీ కూడా ఈ రోజుల్లో ఏంటంటే సపరేట్ చేయలేం. ఒక కంట్రీ బాగా డీప్ అవుతుందని డౌన్ అయితే మన ఇండియా అమెరికా బికాజ్ ఆఫ్ ట్రంప్ డిసిషన్స్ వలన రిసెషన్స్లోకి వెళ్ళబోతుందని మనం. రిసెషన్ అంటే కంటిన్యూస్గా జీడిపి 3 years డౌన్లో ఉంటే అది రిసెషన్ అనమాట అంటారు. అంటే గ్రోత్ అనేది తగ్గిపోతుంది బాగా. దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే అక్కడ ఐటీ కంపెనీ మీద ప్రభావం ఉంటుంది. జాబ్స్ పోవచ్చు, కొన్నిటిలో లాస్ ఆఫ్ జాబ్స్, న్యూ జాబ్స్ అది క్రియేట్ కావకపోవచ్చు. దాని యొక్క ఇంపాక్ట్ ఇండియాలో కూడా కంపెనీస్ కూడా ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఏంటంటే చాలా వరకు అమెరికాలో ఐటీ పరంగా కానీ మార్కెట్ అక్కడే ఎక్కువ. నేను అడిగిన పాయింట్ అంటే రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం ఉంది? ఏదండి రియల్ ఎస్టేట్ మీద భవిష్యత్తులో ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం? భవిష్యత్తులో ఇప్పుడు ఇదే కంటిన్యూ అయితే చూడండి, ఇప్పుడు వరకు ఏంటంటే ఏమైంది, ఒక వార్ అనేది, ఎకనామిక్ వార్ అనేది తారీఫ్ వార్ అంటారు దాన్ని. యాక్చువల్గా తారీఫ్ వార్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ తారీఫ్ వారు వల్ల లాభం కలిగేది ఎవరికి ఉండదండి అన్ని కంట్రీస్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా ఇప్పుడు వరకు ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే చాలా వరకు స్మూత్ స్ట్రక్చర్ అయిపోయింది. నీకున్న అడ్వాంటేజ్ నువ్వు తీసుకున్నావు, వాళ్ళకున్న అడ్వాంటేజ్. ఇప్పుడు స్ట్రక్చర్ దాంట్లో ఏంటంటే ఒక అలజడి అనేది ఇప్పుడు వచ్చింది. ఈ తారీఫ్ ఇంపాక్ట్ ఎకానమీ మీద పడబోతుంది. ఈ ఎకానమీ వరకు ఇంపాక్ట్ పడిపోతే డెఫినెట్గా నేను ఐటీ కంపెనీస్ పడిపోతుంది. ఐటీ కంపెనీస్ పడినప్పుడు ఏంటంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ పడిపోవడం రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఉండదు. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఇట్ ఈస్ టోటల్ వరల్డ్ చెప్తున్నాను నేను. హైదరాబాద్ కూడా ఉంటుంది కాబట్టి. సార్ ఫైనల్గా సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు, షేర్ మార్కెట్లు పెట్టాలని పెరుగుతున్నారు. ఇప్పుడు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్ వైపు మళ్ళీ అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు నుంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది రాబోయే 5 సంవత్సరాలు అంటే ఒక మాటలు చెప్పండి. ఇప్పుడు బయర్స్ మార్కెట్ అండి. బయర్స్ మార్కెట్ వెరీ సింపుల్. అంటే బార్గెనింగ్ పవర్ ఉంటుంది బయర్స్. చూచి మనం ఎక్కడ మంచి లొకేషన్స్లో, నేను చెప్పిన ఇప్పుడు కొన్ని లొకేషన్ చెప్పాను. ఈవెన్ నేను ఒక వీడియో చేయటం జరిగిందండి. ముఖ్యంగా ఓవరాల్ లోపల అమీన్పూర్ నెగ్లెక్టెడ్ ఏరియా. మధ్యకాలంలో అమీన్పూర్ కూడా బాగా అనిపిస్తుంది సార్. చూడండి ఒకసారి విషయం, ఆపర్చునిటీ అనేది ఉంటాయి, కానీ జనాలు ఏంటంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది. హైడ్రా భయం కానీ భవిష్యత్తులో అంతకుముందు ఉన్న భయం అదొకటి. మనిషిలో ఏంటంటే ఇన్వెస్టర్స్లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడానికి భయం ఒకటి ఉంటుంది. ధైర్యం కావాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ధైర్యం కావాలి. ఎంత ధైర్యం ఉన్నా కానీ ఒక్కసారి తప్పుడు అడుగులు అయితే పడుతాయి. మనం ఖచ్చితంగా 100% ఎంత వల్ల అయినా కానీ 100% మనం చెప్పలేము ఏది మనం కరెక్ట్ చేస్తున్నాం. కానీ ఏంటంటే ఒక 10 అటెంప్ట్ చేసినప్పుడు 7-8 మనకు ఫేవరబుల్గా ఉంటే ఆటోమేటిక్గా యూఆర్ సక్సెస్ఫుల్ అనమాట. ఇందులో కూడా ఏంటంటే అందుకని నేను చెప్పింది కూడా ఏంటంటే భయం ఒకటి, హైడ్రా ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ ఒకటి జనాలకు తొలగిపోయి ఇప్పుడు ఆ భయాల నుంచి బయటపడి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి వినిపిస్తున్న మాట. అదేనండి, అది కరెక్టే. ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం. రైట్ టైం అనేది రైట్ టైం. తగ్గుతాయని మనం ఎప్పుడు వెయిట్ చేయలేండి. వెయిట్ అండ్
బై అండ్ వెయిట్ అనేది ఒకటే వెయిట్ చేస్తాం తగ్గుతాయి అనేది ఎప్పుడు మనం చూడాల. Yes, sir. ఫ్యూచర్ భవిష్యత్తులో మనం పాస్ట్లో చూసుకుంటే ఎక్కడ రేట్స్ రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కడా తగ్గల.